బాబు నీ పేరేంటయ్యా? కుమారు. ఏమిటా చెప్పడం, పేరడిగితేనే కుమారు అని. చూడు, ముందా బట్టలు పెట్టుకో. ఈ విషయం ఆ రోజే చెప్పాను. అక్క మీ ముందే ఎదురించి మాట్లాడుతున్నారు. 4 పీకనా? చంపేస్తారా నిన్ను? తమ్ముడు, ఎవరయ్యా నువ్వు? నేను బాలాజీ కుమార్ పెద్దనాన్న. పెద్దనాన్న? ఏమమ్మా వాళ్ళ కదా మనకెందుకు? అక్క ఊరికే చెప్పానక్క, సారీ అక్క. ఇదే ప్రాబ్లం. అసలు విషయానికి రా. ఓకే సార్, మీ పేరేమిటి సార్? మై నేమ్ ఇస్ మైకిల్ ఆశీర్వాదం. ఓకే సార్. నా పేరు మైకిల్ ఆశీర్వాదం. ఇదేగా ఇందాక ఇంగ్లీష్ లో చెప్పారు. పాపా పాపా, ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. నీ పేరేంటమ్మా? నేనేం పాపని కాదు, నా పేరు నాన్సీ. MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయ్యా కుమారు. అక్క నాకు నాన్సీ చిన్నప్పటి నుంచి తెలుసు అక్క. తనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నిజమో కాదో అడగండి. అడగండి అక్క. నిజమేనా? నిజమే. ఓకే దెన్. నాన్సీని నేను ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నా ఫ్రెండే నా లవ్ కి ఎంతో హెల్ప్ చేశాడు. బావా చెప్పరా. చిన్నప్పటి నుంచి నాకు జాబ్ వర్క్ ప్రొఫెషన్ ఏది లేదక్క. 3 ఒకటే కదరా. ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉంటే మధ్య ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరా పెద్ద మనిషి? వస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను. వాగండి సార్. చెప్పయ్యా, చెప్పు. వీళ్ళిద్దరిని కలపాలన్నదే నేను అప్పటి నుంచి చేస్తున్న మెయిన్ జాబ్ అక్క. నా కష్టాలని మీతో చెప్పుకోవడానికి షోకి వచ్చాను. తమ్ముడు, ఆ దరిద్రపు కథ నెక్స్ట్ ఎపిసోడ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దరిద్రపు కథ విందాం. నా లవ్ని దరిద్రం అన్నావు. రాదయ్యా, ఇది ఎడిటింగ్ లో కట్ చేయండి సార్. ఓకే సరే, ఇప్పుడు నీ సీరియస్ కథ చెప్పు. లేదక్క, నాన్సీ కూడా నన్ను సిన్సియర్ గా లవ్ చేసిందక్క. నిజం కాదో మీరే అడగండి. నిజమమ్మా? నిజమే. అక్క దానికోసం నేను కృష్ణ గా మాట్లాడి కూడా రెడీ అయినాక ఆల్బర్ట్ అని పేరు కూడా మార్చుకున్నాను. ఆల్బర్ట్ నా పేరు మార్చుకున్నానక్క. నిజం కాదో అడగండి అక్క. ఏంట్రా ఎప్పుడు నన్నే నిజమని అడుగుతున్నావు? ఇంకొక మాట మాట్లాడేవనుకో. మేడం, తను చెప్పేదంతా నిజమే. అయ్యో పాపా, రచ్చబండకొచ్చిన నువ్వా మాట అనకూడదు, నేనే ఆ మాట అనాలి తెలుసా? 200 ఎపిసోడ్లుగా నువ్వు చెప్పింది విని జనానికి బోరు కొట్టేసింది. ఏదైనా అంటే తట్టుకోలేవే. ఆ కుర్రాడు నిన్నే చూస్తున్నాడు. ఎవరా కుర్రాడు? ఇంకెవరో కుమార్. మనసులో బాధని దిగమింగుకున్నాడు. మెల్లగా తట్టేవనుకో అగ్ని పర్వతాల బద్దలైపోతాడు. అక్క కుమార్, నువ్వు నీ మనసులో ఎంత భారం మోస్తున్నావయ్యా. అది నువ్వున్న చోటు నుంచే నాకు తేలేస్తుందయ్యా. కదా చెప్పయ్యా. ఒకరోజు నాన్సీ పిలిస్తే వాళ్ళ నాన్న దగ్గరికి పిల్లలు అడుగుతాను వెళ్ళానక్క. ఆయన క్రిస్టియన్ గా మారమంటాడు. చెప్పాడక్క. మాత్రమే కాదు, మా అమ్మ నాన్న తాతయ్య నానమ్మ చెల్లెలు అందరినీ మారమంటాడక్క. వాడు చెప్పాడు. ఏమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓయ్, నువ్వేగా చెప్పే 10 నిమిషాలకు ఒకసారి ఏడవమని. నీ ఏడుపంతా లాస్ట్ లో షూట్ చేసుకుంటాను. ముందు ప్రోగ్రామ్ కంటిన్యూ చెయ్యి. నీ ఇష్టానికి నేను ప్రోగ్రామ్. హలో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? సారీ సార్. ముందు వీడు ఏడ్చాడు, తర్వాత వాడు ఏడ్చాడు, ఆ తర్వాత మీరు ఏడుస్తున్నారు. మీరు సమస్య తీరుస్తారా లేక ఏడుస్తూ కూర్చుంటారా? మీ ముగ్గురు కలిసి బాగా ఏడ్చి ఫినిష్ చేయండి. నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. సార్, మీకు బీపీ ఉందా సార్? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బుద్ధి ఏదీ లేదు. ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడా? ఏవయ్యా, నీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. పోరా. సార్ చెప్పండి సార్, మీ వయసు ఎంత? ఐఎమ్ 55. ఓకే సార్. నాకు 55 ఏళ్ళు. ఇలా చూడండి సార్, ఇది ఏమాత్రం బాగోలేదు. ముందు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, తర్వాత తెలుగులో. ఏదర్ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు, మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటే తెలుగులో మాట్లాడండి. యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడండి. యు ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు, తెలుగులో మాట్లాడుతున్నారు. ఇలా మీకు కోపం వస్తుంది కదా. రండి అంతే. పోరా పోయి కూర్చోరా. చంపేస్తాను రా రాస్కెల్, కూర్చో. షో సార్, మీరు ఒక కాలేజ్ లెక్చరర్. ఎంతో మంది స్టూడెంట్స్ కి మంచి చెడు నేర్పిస్తుంటారు. అలా ఉన్నత స్థితిలో ఉన్న మీరు ఇలా ఒక చండాలమైన కండిషన్ పెట్టడం వెరీ బ్యాడ్. మీరు నాతో ఆ మాటలు మాట్లాడతారు? పోలీసులతో బెదిరించి మరీ పిలిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చండాలం అంటున్నారు, దరిద్రం అంటున్నారు. మనందరం కోర్టులో కలుద్దాం, సరేనా? వీడొక మనిషి, వీడితో మాటలు నీకే వార్నింగ్ ఇస్తున్నాడు. రేపు కోర్టుకి వెళ్తాం, వెళ్ళరా. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళావుకో, అక్కడ స్టూడెంట్స్ అంటారు దరిద్ర ఆశీర్వాదం, చండాల ఆశీర్వాదం అంటావు. ఎక్కడికి వెళ్తావు? అదే ఈ షో పవర్, అదే అక్క పవర్. గబ్బు కొట్టే నోరు కొంచెం మూస్తావా? నిన్ను సుప్రీం కోర్టులో కలుస్తాను రా. సార్, అక్కడ మాకు గుమస్తా రామస్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మేము డీల్ చేస్తాం. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే చెత్త కొట్టేస్తాను. సార్, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం. ఇక్కడ ధర్మమే గెలవాలి. అందులో మీకు నమ్మకం ఉంటే నిరభ్యంతరంగా కూర్చోండి, లేదంటే బయలుదేరి వెళ్ళిపోండి. జీసస్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా సహనం ఉండదు. చెప్పయ్యా కుమార్. మా ఇంట్లో వాళ్ళందరినీ క్రిస్టియన్ గా మారమంటే కూడా ప్రాబ్లం కాదక్క.
నేను నా ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ గా ఎలా మారుతుందని ఆయన ఎమోషనల్ గా అడిగినప్పుడు నోటితో నేను ఒక నీచమైన జోక్ చెప్పి తనకు తానే నవ్వుకున్నాడక్క. నేను అదే తట్టుకోలేకపోతున్నానక్క. అరే అంత కులు జోకేసిన చప్పమొక్కం అని ఊరికే వదిలిపెట్టావా? ఒరే నోరు మూసుకరా ఉప్మాగా. అక్క చూడక్క, అయ్యో, అది తొక్కలో జోకని నాకు కూడా అర్థమైంది బాలాజీ. నవ్వు రాకపోతే వదిలే, అది నీ తలరాత. ఈ పాలుకరే మొహాన్ని పాలుగారి మొహం అయితే కాస్త కాఫీ పెట్టుకుని తాగండి. అక్క నేను చెప్పానా మరింత సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటే కుళ్ళు జోక్ చెప్పి తనకు తానే నవ్వుకుంటున్నాడక్క. కుళ్ళు జోకులు తర్వాత వేసుకోండి సార్. మీ నిర్ణయం చెప్పండి సార్ ప్లీజ్. ఏంటమ్మా చెప్పండి చెప్పండి అంటున్నావు? నేనేమన్నా వాడికి ఇల్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, కోట్ల కొద్ది డబ్బు ఉండాలన్నానా? లేదు, లవ్ చేసుకున్నారు, సరే వీళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాను. కానీ నా కూతురు క్రిస్టియన్ కుటుంబంలో కాపురం చేయాలని నేను కోరుకుంటున్నాను అంతే. అందుకనే మీ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీకి మారండి అన్నాను. అది తప్పా చెప్పండి. తప్పే సార్. కుటుంబం అంటే వాడొక్కడేనా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మామయ్య, చిన్నాన్న ఇలా ఎంతో మంది ఉంటారు. అదే కదా కుటుంబం. వాళ్ళందరినీ క్రిస్టియన్ గా మారమంటే ఇదేమిటి సార్ న్యాయం? మీరే చెప్పండి. చట్టరీత్యా మీరు ఎన్ని చిక్కులు ఎదుర్కోవాలో మీకు తెలుసా సార్? అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. సరే కుమార్, ఒకవేళ ఆయన మనసు మారి వాళ్ళ అమ్మాయిని నీకిస్తే నువ్వు బాగా చూసుకుంటావా? వెండి పళ్ళలో పెట్టి బంగారంలా చూసుకుంటానక్క. వెండి బంగారం ముందు అమరావతిలో ఒక స్థలం కొని ఇల్లు కట్టి చూద్దాం. ఆ తర్వాత వెండి పళ్ళెం కొందాం. సార్, వాడు మీ అమ్మాయిని బంగారంలా చూసుకుంటాడు సార్, దానికి నేను గ్యారంటీ. సార్, ఆశీర్వాదం అని పేరు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి సార్. సార్, ఇలా చూడండి, మీ నోటితో ఒకే ఒక్కసారి వాడిని అల్లుడు అని పిలవండి. అక్క కావాలంటే నేను నా నోటితో ఆయన్ని మావయ్య అని పిలవమంటారా? రేయ్, మధ్యలో చెడగొట్టుకో, ముందు ఆయన్ని పిలవనివ్వు. సార్ 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 ప్లీజ్ సార్, కంటి వెంట వచ్చింది సార్, అది నోటి వెంట వస్తే ఫుల్ఫిల్ అవుతుంది సార్. సార్, దండం పెట్టుకోండి సార్, దేవుళ్ళందరూ ఒకటే. మావయ్య జీసస్. సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఒక్క నిమిషం సార్. ఉండవయ్యా, డైరెక్టర్ ఏదో చెప్తున్నాడు. వినిపిస్తోందా లేదా? చెప్పండి. ఇప్పుడే పై వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పటిదాకా లవ్ ఎపిసోడ్స్ 20 వరకు చేశాం. అందులో విడదీసినవి 18, కలిపినవి 2. కానీ ఆ 2 ఎపిసోడ్లు ఎవ్వడూ చూడలేదు. విడదీసిన ఆ 18 సూపర్ హిట్ అయ్యాయి. టీఆర్పీ కూడా పెరిగిపోయింది. అందరూ మళ్ళీ మళ్ళీ చూశారు. అందుకని ఏదైనా నాటు బాంబు వేసి ఇద్దరిని విడదీసి పారే. అయ్యో, అక్క ఏమైందక్క? జస్ట్ వన్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం. మీ మంచి మనసుకు సెట్ అయిపోతుందక్క. ఏమయ్యా, ఉద్యోగ ధర్మం అంటూ ఏమి లేదా? స్విచ్ వేసినట్టు మార్చేయమంటున్నా? అయ్యయ్యో, ఏమా విజయవాడలో నీకు ఒక ఫ్లాట్? విజయవాడలోనా? ఎలాగయ్యా, మా పిల్లలు గుంటూరులో చదువుకుంటారు. గుంటూరులోనా? ఓకే. ఇచ్చే జీతానికి పని చేయమంటారు. ఓకే, చెప్పింది అర్థమైంది కదా. ఇద్దరిని విడదీసి వేడుక చూడు. సరే సరే, ఓకే 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 ఓకే. సార్ సార్, అది కాదు. వద్దు సార్, అది కాదు వద్దు మేడం, వద్దు, అది. తొందరపడి ఏమీ చెప్పకండి సార్. ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ సార్, అనుకొని అక్క, కూర్చోండి. అంకుల్ ఏదో చెప్పబోతుంటే మీరు. వస్తున్నా బాలాజీ. ఓకే అక్క. కుమార్, నేనేం చెప్తున్నాను, ఎక్కడ ఆపాను? రారా అల్లుడా అని మావయ్యని పిలవమని చెప్పారక్క. మావయ్య పిలవనట్టున్నారు, పిలవమని చెప్పండి అక్కయ్య. ఏంట్రా, ఎందుకు ఎందుకు ఆయన నిన్ను రారా అల్లుడు అని పిలవాలి? ఎందుకంట? అక్క ఏమైందక్క? ఇప్పుడు దాకా అంతా బానే ఉందిగా, ఇప్పుడు మీరు మరోలా మాట్లాడుతున్నారు. ఏమైందక్క? రే ఎన్నిసార్లు కక్క అంటావు? నేను ఒక ప్రోగ్రామ్ యాంకర్ ని, డీసెంట్ గా మ్యామ్ అని పిలువు. కాల్ మీ మ్యామ్. అక్క మ్యామ్ అక్క మ్యామ్. సరే కుమారు, ఆయన కూతుర్ని నీకెందుకు ఇచ్చి చేయలేదు? ఆయన నా మొత్తం కుటుంబాన్ని క్రిస్టియన్స్ గా మారమని చెప్పారు కదక్క, దానికి నేను ఒప్పుకోలేదు. సరేనయ్యా, సరే. ఏంట్రా? నువ్వు క్రిస్టియన్ గా మారొద్దు, మీ వంశంలో ఎవరు క్రిస్టియన్ గా మారొద్దు. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు? సార్, సార్, ఉండండి సార్, ఉండండి, నాకు తెలుసు కదా, ఉండండి సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సొంత ఇల్లుంది, సొంత కారుంది, సొంత ఫ్లాట్ ఉన్నా, సొంతగా లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒక ఉత్తముడికి ఆయన కూతుర్ని ఇచ్చి చేయాలన్నది ఆయన లక్ష్యం, ఆయన కల. ఆయన కోరుకున్న ఏదైనా ఒక్క అర్హత నీలో ఉందా? లేదు మేడం. లేదు కదా, అందుకనే ఆయన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయలేదు. వెరీ గుడ్, ఇప్పుడే మీరు నా పాయింట్ కి వచ్చారు. ఇక్కడేం జరుగుతుంది? ముందేమో కలుపుతామని చెప్పి తీసుకొచ్చారు, ఇప్పుడేమో తెగదెంపులు చేస్తున్నట్టుగా ఉంది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ప్లేట్ పెరేస్తున్నారా? ఛానల్ మార్చినట్టు మాటలు మారుస్తుంది. మీ ఇద్దరికి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేస్తానరా? మీ ఇద్దరు మేజర్ అయితే వాడిని మిలిటరీలో చేరమను. పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే కూర్చు రాకొడతా. నిన్ను అక్కడ కూడా చేర్చుకోరా? చంపేస్తానా? బాలాజీ, మేజర్ బాలాజీ, ఓర్పు. ఆ అమ్మాయే అడగాలి. అమ్మా నాన్సీ, నా కళ్ళల్లోకి చూడు. ఎంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? చెప్పు నాన్సీ, చెప్పు నాన్సీ. ఒక్కసారి వీడి మొహం చూడు, నీకోసం ఎంత పిచ్చోడైపోయాడు. నువ్వు చెప్పమ్మా. నేను కుమార్ని పెళ్లి చేసుకోను. నేను మా నాన్న మాటే వింటాను. చూసావా, నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఇక దేనికిరా బాబు, మా టైం వేస్ట్ చేస్తున్నారు. ఏమన్నావు? దేనికి టైం వేస్టా? ముందేమో అక్క అని పిలవమన్నావు, తర్వాత ఏమో మ్యామ్ అని పిలవమన్నావు.
ముందేమో కలుపుతున్నావు, ఇక తర్వాత ఏమో అదే విడదీస్తున్నావు. చెప్పాను. నాతో కట్టిగా చెప్పి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు. నేను చెప్పలేదు, ఆ హెడ్ ఫోన్ పెట్టుకున్నాయని ఎవరా చెప్పాడు. వాడు? రేయ్, రారా ఇటు. ఏయ్, టిఫిన్ తీసుకురమ్మని తెచ్చావా? ఎవడా నువ్వు? ఇక్కడున్న నేను పెద్ద అనుకున్నావా అంటే? రే బావా, ఏంట్రా చూస్తున్నావు? వచ్చి అడగరా. అక్కవే నువ్వు అమ్మమ్మవే మేకప్ వేసుకున్నంత మాత్రాన్ని వేస్తుంది అయ్య బాబోయ్, నా అప్పుడు గురించి చేస్తావా? ఇంత ధైర్యం నీకు? ఉండు. రేయ్, సంగతి చెప్పు. రేయ్, రేయ్, ఇసు. ఎవరా అది? ఇంత దూరం చేస్తారా? ఏంటయ్యా చూడు వెళ్ళిపోతున్నారు. ప్రోగ్రాం పూర్తి చేయడానికి ముందు స్పాన్సర్ పేర్లు మళ్ళీ చెప్పేయి. మ్యాటర్ ఉంటేనే మీటర్. సరేనయ్యా, చెప్పేదంతా నిజం. అయ్య బాబు, అయ్యో, మరి వచ్చాడు. ఊరికే రండి, రండి, త్వరగా రండి. నీకు డైరెక్ట్ గా అక్రమ సంబంధం ఉందని చెప్పి పేపర్లో వేసి నీ పరువు తీస్తావే. అమ్మో, ఆ కోతి మీదని పట్టుకుపోండయ్యా. రే డైరెక్టర్, చెప్పేదంతా నిజం. నీ తెలివే తెలివనుకో. టీఆర్పీ కోసం వాళ్ళిద్దరిని విడదీయని ఒక మాట చెప్పాను, వాళ్ళని శాశ్వతంగా విడదీసేశావు. సార్, ఆ, గుంటూరులో ఫ్లాట్ అంటే మాటలా సార్? అమరావతిలో ఒక ఫ్లాట్ కొనిస్తానని ఒకే ఒక మాట చెప్పండి సార్, మీ కుటుంబాన్ని కూడా పక్కన విడదీస్తాను. ఫన్నీ. అదే సార్ నా టాలెంట్. ఆ. హై ఫై. కొట్టించాలరా. వాసిని, ఆ న్యాయంగా వీళ్ళందరినీ విడదీస్తావు కదా. రేయ్, పిచ్చి వాళ్ళగా నటిస్తే నేను నువ్వులేస్తాను అనుకున్నావా? ఏవేవో కారణాల వల్ల లవ్ ఫెయిల్యూర్ కావడం నేను చూశాను రా. కానీ టీఆర్పీ కోసం లవ్ ఫెయిల్ అవడం అది నాది మాత్రమేరా. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా?